హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది పిల్లరా, అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ బహుగా దీవించును గాక. మంచిది. ఇప్పటి వరకు చక్కటి పాటలు పాడి చక్కగా దేవుణ్ణి ఆరాధించి సంతోషమైన మనసుతో ఈయన సన్నిధిలో, దేవుడి సన్నిధిలో ఈ విధముగా మనం కూడుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి దేవునికి ఎంతగా స్తుతించినా, ఎన్నో మార్లు ఆయన ఘనపరిచిన ఆయన ఉన్నత స్థానాన్ని బట్టి మనము చేరుకోలేని పరిస్థితులు ఉన్నాయేమో ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, దుఃఖించే వారిని ఆయన నిజం చెప్పండి, ఆయన తన మహిమ గల వస్త్రముల చేత ఆయన లేవనెత్తే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు అంశము కాలము అంటే దినములు, రోజుల బట్టి మనం ఎలా ఉండాలి? బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ రోజుల్లో గడుస్తున్న కాలాన్ని బట్టి, ఈ రోజుల్లో ఉంటున్న రోజులను బట్టి మనం బహు జాగ్రత్తగా ఉండమని ప్రభు మనందరికీ చెబుతున్నాడు. కాబట్టి ఇదిగో ఒక దేవుడి ఆత్మ పాముల రూపంలో వచ్చిందని చాలా మంది దృశ్యాల ద్వారా చూచాము, లేక బుక్కులు చదువుకుని చూచాము. నా ప్రియులారా, ఆకాశము తెరవబడ్డది అనే మాట ప్రియులారా, నీవు జీవ గ్రంథంలోకి వెళితే ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. చాలా మంది జీవ గ్రంథము చదువుతారు కానీ మనకు అర్థమైన కొన్ని మాటలను మనం చదువుతూ ఉంటాం. అర్థము కాని మాటలు ఉంటాయి. ఆ మాటలను ఏమి చేయండి ప్రభువా, నీ గ్రంథము చదువుతూ ఉన్నాను, నీ గ్రంథంలో మాటలను అర్థం చేసుకోవడానికి నాకు జ్ఞానమును దయచేయి. నీ జీవ గ్రంథము నాయన ఒక్కసారి ఆ లోతైన మర్మాలు నా ప్రభా నాకు అర్థము కానివి నాకు అర్థమైనట్టుగా నాకు ఆత్మను అందించు ప్రభు అని ఎవరైతే అడుగుతామో వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. పిల్లల బహు జాగ్రత్తగా వినండి. ఇదిగో కాలము చాలా చెడ్డగా ఉన్నది. ఆ కాలంతో పాటు పోటీ పడుతున్న మీరు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. మొన్న జరిగిన ఒక సంఘటనను మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పిల్లల మొన్న మధ్య ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏమిటి అంటే, అది ఉదయకాలం లేచాడు, చక్కగా టీవీఎస్ బండి మీద వెళ్తూ ఉన్నాడు. అతను వెళ్తూ ఉన్నాడు, అతని వెనకాల నుండి లారీ వస్తూ ఉంది. అతని వెనకాల లారీ వస్తూ ఉంది, అతను వెళ్తూ ఉన్నాడు. లారీ వస్తుంది కదా అని ఆ బండిని పక్కకు పెట్టి వెళ్తూ ఉన్నాడు. ప్రియులారా, లారీ ఆ బండి వారిని తప్పించుకు వెళ్ళిపోయింది. కానీ ఇదిగో ఆ బండి వెళ్తూ వెనక సైడ్ ట్రాఫిక్ నిలబడే పెట్టుకుని ఉంటుంది, అది దాన్ని కొట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళగానే లారీ అలా వెళ్ళగానే అతను టీవీఎస్ బండి వెళ్తున్నాడు, అది అతని మీద పడి సరిపోయాడు. ప్రియులారా, అది ఉదయకాలం లేచి నేను డ్యూటీకి వెళ్తున్నాను, నేను వ్యాపారం చేస్తాకి వెళ్తున్నాను, ఇది నా బంధువులు ఎంతకు వెళ్తున్నాను అని అతను లేచి ఉదయకాలము తనకు ఇష్టం వచ్చిన భగవంతుని మొక్కులు ఇల్లు ఉండవచ్చు. కానీ ఇదిగో లారీ వచ్చింది, ఆ లారీ నుండి పక్కకు జరిగాడు. కానీ మరణమైతే ఇలా జాగ్రత్త. కాలముతో పోటీ పడుతున్న నీవు బహు జాగ్రత్తగా ఉండమని ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉన్న కాలము చెడ్డమైన దినాల్లో ఉన్నాం. మనం ఉన్న కాలము
హత్తుకుని ఉండాలి. నీ హృదయంలో చేర్చుకుని ఉండాలి. నీవు ఆయన మహిమ మేఘముతో కప్పబడి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6 దినాలు మీ కొరకు మీరు కష్టపడి 7వ దినమున మందిరానికి వస్తూ ఉన్నారు. మంచిది. వచ్చిన మీరు కొన్ని మాటలు జాగ్రత్తగా విందాం. ఎందుకంటే ప్రియములారా, ఇదిగో ఎప్పుడైనా చిన్నప్పుడు పశువులను కాసిన వాళ్ళను అనుభవం ఉంటే వారికి బాగా అర్థమవుతుంది. గేదెలను, ఆవులను, గొర్రెలను ఎవరన్నా మేపారా? నేనైతే మేపాను. మీరు ఒకరికి నా ఒకటే చెప్పుకుంటా. నేనైతే మేపాను. ప్రియరా, అది మేపినప్పుడు అది పచ్చడి బీడులోకి తీసుకెళ్ళినప్పుడు అదేం చేస్తుందంటే గబగబా 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 తినేస్తూ ఉంటుంది. సాయంత్రం 3 గంటల 1 గంట టైంలో దాన్ని మీరు చెరువులోకి తోలినా లేక చెట్ల కింద దాన్ని తోలినా చక్కగా పుడుకుని అదైతే చెప్పండి నెమరు వేస్తా ఉంటుంది. అంటే గబగబా గబగబా తిన్న మేతను చక్కటి నీటిలో పొడుకునో లేక చెట్టు నీటిలో పొడుకునో తిన్నది మళ్ళీ బయటకు తీసుకుని మెత్తగా నవిలి విందుతూ ఉంటుంది. అంటే అది నెమరు వేసుకుంటా. దేవునికి మహిమ కలుగును కాక. నువ్వు 6 దినాలు నువ్వు మందిరానికి 6 కొరకు నువ్వు కష్టపడడానికి నువ్వు డ్యూటీకి వెళ్తూ ఉన్నావు. 7వ దినం కనుక ఆయన సన్నిధికి వచ్చావు. మరి 6 దినాలు దేవుడు చెప్పిన మాటలను, దైవజనులు చెప్పిన మాటలను నువ్వు నెమరు వేసుకోవాలంటే నువ్వు అటు ఇటు చూడొద్దు, తిరగొద్దు, ఆలోచన చేయొద్దు. ఎందుకంటే నువ్వు వండిన కూర అక్కడ ఉంటుంది, నువ్వు ఆరేసిన బట్టలు దండ మీద ఉంటుంది, నీ ఇంటికి వచ్చి చుట్టాలు కూడా ఇంటిలోనే ఉంటారు. కాబట్టి నిన్ను బట్టి ఇదిగో ఈ స్నేహితురాలు ఇంటికి వచ్చాను కానీ ఆ తల్లి లేదు, ఎక్కడికి వెళ్ళిందో అంటే పక్క వారు అంటారు, అమ్మ ఆమె సజీవుడని దేవుడిని ఆరాధించడానికి వెళ్ళింది, ఆవిడ వచ్చే వరకు మా ఇంటిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నమ్ముకున్న దేవుడు బహుబలమైన దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన బలమైన కనుక ఆయన నువ్వు అనుసరిస్తూ ఉన్నావు, ఆయనతో నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావు. నీ ప్రయాణంలో ఇదిగో అనేక ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, కానీ ప్రభువు ఉన్నది ముందున్నాడు. కాబట్టి ఆయన ఏం చేయాలంటే బహు జాగ్రత్తగా గమనించి పట్టుకుని నువ్వు హత్తుకుని నువ్వు ప్రయాణం చేస్తూ ఉండాలి. అప్పుడు నీ హృదయంలో ఏముంటుందో నీ నోట అదే. ప్రియమైన దేవుని బిడ్డలా, హృదయం నిండిన వాడు నోటి నిండా పలుకుతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలా, ఇదిగో కాలంలో ఉన్నాం కనుక కాలం ఉన్న మనము బహు జాగ్రత్తగా ఉండాలి. యెషయా రాసిన గ్రంథముల నుండి, ప్రవక్త అయిన యెషయా గ్రంథముల నుండి 60వ అధ్యాయము 3వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేయుటకు బూడిదకు ప్రతిగా పూదండలు, దుఃఖములకు ప్రతిగా ఆనందైనమును, భావభరితమైన ఆత్మ ప్రతిగా స్తుతి వస్త్రములను వారికిచ్చినకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మందికి వాక్యాలు అందుతూ ఉన్నాయి. ఈరోజు ప్రపంచమే మన చేతిలో ఉంది. ప్రపంచమే మన చేతిలో ఉంది. నువ్వు ఏ యూట్యూబ్ లో ఓపెన్ చేసినా అనేకమైన దైవజనులు జీవవాక్యములను అందిస్తూ ఉన్నారు. మేము పదే రిప్లై ఎందుకు చేస్తున్నామంటే ప్రియులారా, మేము థామస్ అన్న గారు మేము యూట్యూబ్ లో వాక్యాలు పెడుతున్నాం, కానీ ఎంతమంది ఇలా గెట్ చేస్తున్నారా, ఇలా నొక్కి చూస్తున్నారా అన్నది మీకే తెలియాలి. ఎందుకంటే ఉదయకాలం దైవజనులు వాక్యం అందిస్తున్నారు, సాయంకాలం నేను అందిస్తూ ఉన్నాను. ఉదయకాలం వాక్యం నేను అందిస్తున్నాను, సాయంకాలం ఆయన అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే నా బిడ్డలు, నా సంఘ బిడ్డలు బహుబలముగా ఉండాలి. జీవగ్రంథము వారికి సంపూర్తిగా అందించాలి. వారికి మంచైన ఆహారమును వారికి అందిస్తే వారు మందను దొడ్డుని విడిచిపెట్టి వెళ్ళిపోరని మేము ఉదయం సాయంకాలము వాక్యాన్ని చెబుతూ యూట్యూబ్ లో పెడుతూ ఉన్నాం. చాలా మంది ఇలాగే అంటే పంపించేస్తున్నారు. యూట్యూబ్ లో రాగానే ఏం చేస్తారంటే వాట్సాప్ వచ్చిన
అది నొక్కరు. ఎందుకంటే నొక్కింది చూడాలి కదా, చూడ వాక్సం అందుతుంది కదా, వాక్సం అందు బలపడతాం కదా. వాక్సం అందిన తర్వాత పిల్లరా దేవుడు దగ్గర అయిపోతాము కదా, చాలా భయము. కాబట్టి క్రైస్తవ ప్రార్థన మందిరం ఉన్న బిడ్డల కొరకు మాట్లాడుతున్నాడు దేవుడు. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు నేను పూదండను ప్రతిగా బూడిదను ప్రతిగా పూదండను మీకు ఇస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, కొత్తగా బాప్తిస్మము తీసుకున్న బిడ్డలు ఎలా ఉంటారు, కొంతకాలం కలిసిన తర్వాత ఎలా ఉంటారు? నేను సింపుల్ గా వర్ణిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇంతగా చిన్నగా వర్ణించడం అనుకోకండి. కొత్తగా బాప్తిజం తీసుకున్న వారు పిల్లితో పిల్లిలా ఉండాలంట. కొంచెం కాలం అయిన తర్వాత కోతులా ఉంటారంట. ఇదేంటైనా పిల్లి కోత అన్నటువంటి అనుకోకండి, ఎందుకంటే చాలా అర్థం ఉంది దాంట్లో. బుక్ చదువుతున్నప్పుడు ఒక దైవజనం చెప్తున్న సాక్ష్యాన్ని బట్టి నేను సంతోషించాను. కాబట్టి నేనే కాదు, నీ బలపడమే కాదు, మీరు కూడా బలపడాలని ఈ ఉదాహరణ మీకు తెలియజేస్తూ ఉన్నాను. బాప్తిసం చేసిన కొత్తలో మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కానీ పిల్లి పిల్లలు పెడుతుంది. అది ఎన్ని నెలలు మారుతుంది చెప్పండి? 7 నెలలు మారుతుంటది. పిల్లలు గల పిల్లలు వస్తాయా? అదేం చెప్పండి? నోటితో కలుసుకుని 7 నెలలు తిప్పినప్పటికీ పెద్దవి అయిపోతాయి. పిల్లరా, నీవు దేవుడు అంగీకరించి ఆయనను సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి ఆయన రక్తము చేత కడగబడి బాప్తిసం తీసుకున్న బిడ్డను దేవుడు చేద్దంటే తన చేతులతో 10 దిక్కున జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాడు. పిల్లి ఏ విధంగా అంటే పిల్లలు ఎదిగేంత వరకు నోటితో కలుసుకుని 7 తిప్పినప్పటికీ పిల్లలన్నీ పెద్దవైపోతాయి. పిల్లల కొంతకాలం గడిచిన తర్వాత కోతులాగా ప్రియమందిరం కోతంటే ఏమిటబ్బా అని ఆలోచన రావచ్చు. మీరు ఎప్పుడో కోతిని గమనించారో లేదో గమనించి చెబుతూ ఉన్నాను. కోతి పిల్ల తల్లి చెప్పండి పట్టుకుని చెప్పండి రా, కోతిని చూడరా, ఇంకా కోతిని చూడలేదా? కోతి పిల్ల ఉండే కదా, ఆ పిల్ల తల్లి కట్టును పట్టుకుని ఉంటుంది, కానీ తల్లి పిల్లలు కొత్తగా విశ్వాసం వచ్చిన బిడ్డ బాప్తిసం తీసిన బిడ్డనే దేవుడు తన చేతులతో భద్రపరిచి నడిపిస్తూ ఉంటాడు. కొంతకాలం అయిన తర్వాత మానవుడు చేయాలంటే దేవుడు విడవకుండా గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడు ఉన్నతమైన స్థానానికి దేవుడు నిన్ను నన్ను నడిపిన దేవుడికి స్తోత్రము కలుగును గాక. అర్థమైందా? మళ్ళీ చెప్పండి, సమయం పోతుందంటారా? మళ్ళీ కొంచెం అలా ఎవరు చేయకపోతారు వాళ్ళు. పిల్లి వాళ్ళ దేవుడు పిల్లలు తన పిల్లలు 7 నోట్లో ఖర్చుకుని 7 తిప్పి అది పెద్ద కాపలా కాస్తుందో పిల్లల కోతి పిల్ల తన ప్రాణం కొరకు లేదా పడిపోతుందని ఆ భయం కొరకు తల్లిని ఏ విధంగా గట్టిగా పట్టుకుని ఉంటుందో, అది ఎన్నో కొమ్మలు ఉరికినా ఎన్నో గుట్టలు ఉరికినా ఏం చెప్పండి, పిల్ల కోతి పిల్ల అయితే కిందకి నీకు ఎక్స్పెక్ట్ అంటే సీనియర్ పెరిగి కొలది దేవుడు సన్నిధిలో నువ్వు ఎదిగే కొలది దేవుడు నీవే గట్టిగా పట్టుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇదిగో దేవుడు నువ్వు పిలుచుకున్నప్పుడు నా పిలుపుకు నువ్వు లోపడుతున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే పిల్లలా ఆయన పట్టుకునేవాడు ఉండాలి. నువ్వు మంచి మార్గం దేవుడు చూపించాడు. ఆ మార్గంలోకి నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ప్రభువుని నడుస్తూ ఉన్నాడయ్యా, ఈ మార్గంలో ఆ మార్గాన్ని ఎదుపడాలని సజయ ప్రభుని నువ్వు ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన మందిరానికి వెళ్ళి నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు పిల్లలా నేను సరైన మార్గంలో చక్కగా నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో మహిమ వస్త్రములను దేవుడు మనకు బాప్తిసం తీసుకున్నట్టునే ఇదిగో ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన రక్తము చేత కడగబడి ఆయన బిడ్డగా అనిపించుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన ప్రతి దినము రావాలని ఆశ కలిగి ఉంటాడు. ప్రతి దినము నీ ప్రార్థన వినాలని, నీతో సహవాసం చేయాలని, ఆయన సన్నిధికి లేక నీ గృహానికి నువ్వు చేసే ప్రార్థన స్థలానికి ఆయన వస్తూ ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆదాము దేవుడు సిద్ధం చేశాడు.
ఆయన మహిమ వస్త్రం ఇచ్చాడు ఆయనకి. ఆయనతో చక్కగా సావాసం చేసేవాడు, చక్కగా ఆటలాడుకునేవాడు, చక్కగా ఎద్దము తోటమంతా తిరిగేవాడు, చక్కగా ఫలాన్ని చూపించి వాళ్ళ కొరకు దేవుడు ఆదాము గారికి ఇవ్వస్తూ ఉండేవాడు. ఇదిగో నా ప్రేమ బిడ్డలా, కొంతకాలం వచ్చినప్పటికీ ఆయన దాక్కున్నాడు. ఆయన ఆ తోటలో యశస్సు పెరుగుతూ ఉంది. ఇదో తోటలో ఏ చెట్టుకు ఏ కాయ కాదుందో, ఏ చెట్టు మొదల ఏముంటుందో ప్రతి మొదలు కూడా తెలుసుకుని జీవిస్తూ ఉన్న ఆదాము గారే ఆ చెట్టు ఆ వనాన్ని ఎవరు సృష్టించారో ఆ సృష్టికర్తను మరచి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సృష్టికర్తను మరిచి చెట్టుల చాటునా ఆయనకు మరుగైంది ఏముందో చెప్పండి ప్రియులారా. ఆయన మరుగైంది ఏమీ లేదు. సమస్తం ఎరిగిన వాడే వచ్చాడు. ఆదాముని పిలుస్తూ ఉన్నాడు. ఆదామా రా అంటే ఆయన అంటున్నాడు, నేను చెట్ల చాటున దాక్కున్నా. పరరా వచ్చే అంటే నేను మళ్ళా ఉన్నాను, దిగంబరినై ఉన్నా. నీవు దిగంబరి అని చెప్పిన వాడు ఎవడు అని ప్రభు కత్తించి పిలుస్తూ ఉంటే అని అంటున్నాడు కదా. ఇదిగో పక్క వారి మీద నెపం మోపేస్తూ ఉన్నా. నీ జ్ఞానమైంది, నీ జ్ఞానమైంది. ఇదిగో సొంత రక్షకుడిగా నువ్వు పిలిస్తే పలికే దేవుడే. నీవు ఎప్పుడైనా మోకరించి ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ కోరిక కావాలి, నేను ఈ సమస్యలో చీకటిలో బంధకాలలో ఇబ్బంది పడుతున్నానయ్యా అని నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే పిల్లరా, నెపమేంచో చెప్పండి, ఇతరుల వారు వేయకుండా నీవు డైరెక్ట్ గా నిలబడి ఆయనకు పోరాడుతూ ఉంటావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని ఆదికాండము చూద్దాం ఒకసారి. ఆదికాండము ముందుకు పోదాం. ఆదికాండము 3వ అధ్యాయము 11వ వచనం చదువు ముందుకు పోదాం. అందుకు ఆయన నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను ఆజ్ఞాపించిన పరోక్షములు తింటివా? నా ప్రియుల బిడ్డలారా, ఈరోజు ఆయన చేత రక్తము చేసి కడగబడి ఆయన సన్నిధిలో మనం జీవిస్తున్న మనము ప్రియులారా, ఏ స్థితిలో ఉన్నామో ఆలోచన చేసుకోండి. దుఃఖిస్తున్నావా? నువ్వు దుఃఖిస్తున్న నీకు ఆయన మహిమ వస్త్రము ధరింపజేస్తానంటున్నాడు. నీవు దిగంబరమై ఉంటే నీకు వస్త్రాలు ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కష్టాల్లో ఉంటే నీ కష్టమును పంచుకోవడానికి ఆయన ఉన్నతమైన స్థానాన్ని విడిచి ఈ లోకానికి నీ యొద్దకు నీ ఇంటికి ఆయన వచ్చాడు. పిల్లరా, మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని కొరకైతే నువ్వు ఆశ కలిగి నువ్వు అత్యాశంగా ఉండే దేవుని బిడ్డలు ఒప్పుకో. లేక బ్రహ్మ నేను మందిరానికి వెళ్తున్నానయ్యా, నీ మందిరం పని చేయడానికి, నీ కారు మోయడానికి, నీ మందిరం పని సంపూర్ణ చేయడానికి ఆయన విలువ నీ స్థలానికి వస్తూ ఉన్నాను. నాతో నువ్వు మాట్లాడు. ఎంతమంది నిజం చెప్పాలి, ఎంతమంది ఉదయకాలం వేసి ప్రభా నేను మందిరానికి వెళ్తున్నానయ్యా, నాతోనే మాట్లాడు ప్రభు. ఎంతమంది ప్రార్థన చేసుకోవచ్చని చెప్తున్నారు. దేవుణ్ణి ఆ బిడ్డను దీవించును గాక, ఆ బిడ్డను దీవించును గాక. డ్యూటీకి వెళ్ళడానికి కంగారే, బంధువులు ఇంటికి వెళ్తాకి కంగారే, భర్త ఇంటికి వస్తే అన్నం పెడతాకి కంగారే, బిడ్డలు కాలేజీకి వెళ్ళాలంటే స్కూల్కి వెళ్ళాలంటే బాక్స్ పెట్టాలన్నా కంగారే. జీవితం అంతా కాలంతో పోటీ పడుతున్నాం. పిల్లరా, ఎక్కడ మనసు ఆలోచించి ఎక్కడ నువ్వు ఎక్కడ శాంతి సమాధానం కలిగి ఉండగలిగిన ఆలోచన వచ్చాయి. నీ ముఖములో నీ హృదయం దేవుడు ఉంటే నీ ముఖం చిరునవ్వు వస్తూ ఉంటుంది. నీ ముఖములో ఏ కష్టము కనిపించదు. ఎందుకంటే నిన్ను నన్ను పోషించేవాడు నా హృదయాల్లో ఉన్నాడు కనుక ఈ ముఖం చెప్పండి ఎప్పుడు ఎదుగుతూ ఉంటుంది అంటుంటారు. స్నేహితులు అంటుంటారు, అరే ఎంత కష్టం ఉన్నా మనం అన్ని ఇంత బాధపడుతున్నాం, కానీ ఈ ముఖంలో చిరునవ్వు ఏమిటి సహోదరి, ఏమిటి సంతోషంగా ఉన్నావు అని నీ పక్కన అడుగుతూ ఉన్నప్పుడు నీకు
ఆనందము. మన దేవుడికి మహిమ, దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయనతో ఉంటే మనం ఏం చేస్తాడు, ఆయన మనల్ని ఎక్కడ ఉంచుకుంటాడు, ఆయన ఏ విధంగా మనం నడిపిస్తూ ఉంటాడో ఆలోచన చేసుకుంటాం. యెషయా రాసిన గ్రంథము, ప్రవక్త యెషయా రాసిన గ్రంథముల నుండి 61వ అధ్యాయము 61 10వ చదువుకున్నాం. సారీ, 10వ చదువుకున్నాం. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారు రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమారు రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆయనతో ఉంటే ఆయనకి చేసే కార్యాలు ఎలా ఉంటాయో, ఆయనకి ఇచ్చే మహిమ వస్త్రాలు, రక్షణ వస్త్రాలు నీకు ఎలా ఉంటాయంటే, ఇదిగో కొన్ని విధాలను పోలుస్తూ చూపిస్తూ ఉన్నాడు. కొందరిని పోలుస్తూ ఉన్నాడు దేవుడు. పెళ్లి కుమారుడు పిల్లల శృంగారమైన పొగ అని ధరించుకున్నంటే, పొగ అనగా మీరు ఎప్పుడు గమనించారా, పెళ్లి కుమారుడు టోపీ పెట్టుకుంటాడు, లేక ఇది తలబాబు చుట్టుకుని ఉంటాడు. అంటే ఈ సంప్రదాయాలు ఇప్పుడు చాలా మంది అప్పట్లో ఎక్కువ అయ్యేది. అంటే అది పెట్టగానే నా ప్రియులరా, పెళ్లి కుమారుడు లేక ఇదిగో ఇతను దైవజనుల చేత ఇదిగో ఇతను పిలిపించుకున్న ఒక కుమారుడుగా గుర్తుపెట్టేవారు. అంటే అది ఎవరి మనకి వారికి ఎక్కడ పెట్టరు. కానీ పిల్లల పెళ్లి కుమారుడికి ఆ పొగ అంటే టోపీ, ఆ పొగ చక్కటి తలపాకలో చుట్టి అతను సిద్ధం చేస్తే అతను వెళ్ళలేని చక్కటి పెళ్లి రూపము వస్తూ ఉంటుంది. అలాగే పిల్లరా, ఇదిగో అది మరొక దేవుడు మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అభరణలతో అలంకరించబడిన పెళ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రమును. నా ప్రియమైన దేవుని బిడ్డరా, మరి ఏ వస్త్రాల్లో నీకు ఇంతగా నువ్వు నడుస్తున్నా, దగ్గరగా నువ్వు అన్నింటిలో పాలు పంచుకున్న దాంట్లో దేవుడు ఉదాహరణ తీస్తూ నీకు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇదిగో మీకు ఇచ్చే గొప్పతనం ఎలా ఉంటుందంటే, ఇదిగో పెళ్లి కుమారుని ఆ పెళ్లి విందులో మీరు చూస్తే ఎంతగా సంతోషిస్తూ ఉంటారో, ఇదిగో రేపు నా మందిరమో లేక రేపు ఇదిగో నా పరలోక రాజ్యంలో కూడా మీరు ఎలా ఉంటారు, పెళ్లి కుమార్తె పోలే ఉంటారని ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన వినకుండా, ఆయనకు భయపడకుండా, ఇదిగో ప్రభు నేను నీ భయానికి నాయన నీ మాట వినకుండా నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను తిరుగుతూ ఉన్నానయ్యా, నన్ను కాపాడు ప్రభు అంటే ఆయన ఎందుకు కాపాడాలండి? ఎందుకు కాపాడాలి చెప్పండి? ప్రియమైన దేవుని బిడ్డరా, ఇదిగో నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ కొరకు ఆయన అంతా చిందించాడు. ఇదిగో ఆయన ఒకటి తప్ప 40 నీ కొరకు ఆయన తిని, ఇదిగో అవన్నీ మన కళ్ళ ఎదుట ఉంచి, లేక నీ ఎదుట ఉంచి, నీ మందిరం ఉంచి, సృష్టిలో ఉంచి ఆయన ఈ లోకం విడిచి మరలా వస్తానని చెప్పి మరలా ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్తూ మన అనాథం చేయాలండి, వెళ్తూ మన అనాథగా చేయలేదు. ఇదిగో శరీర సంబంధికులైతే ఇదిగో మంచిగా చూస్తేనేమో ప్రేమిస్తారు, మంచిగా చూడకపోతే బయటికి వెళ్ళి సరుక్కుంటూ ఉంటారు. ప్రియరా, ఇదిగో ఈ విధంగా లేదు దేవుడు అంటే వెళ్తూ అన్నాడు కదా, ఇదిగో మిమ్మల్ని అనాథగా నేను చెయ్యను, కాబట్టి నన్ను చూడమని చెప్పాడు. ఆయన చూసి ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఉంటారో వారికి ఆదరణకర్తను వారి మధ్యకి పంపించారు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటున్న ప్రభుత్వ చెవి యొక్కి నా యొద్దకు రండి. మీరు నా యొద్దకు వచ్చారనుకోండి, నేను మిమ్మల్ని అందరినీ నా అరిచేతుల్లో చెప్పుకొని
ఉన్నాయి. మిమ్మల్ని నా నుండి వేసేయడానికి ఎవరికి అధికారమో లేదు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభు అంటున్నాడు కదా, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని పేరు పెట్టి తెలుసుకుంటున్నాడు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు మనతో మాట్లాడుతూ విధానం ఎలా ఉంటుందంటే, ఆయనను ఒకసారి మనం సంపూర్ణంగా ప్రేమించగలిగితే, ఇది ఎప్పుడైనా అంటుకుని ఉండగలిగితే, దేవుడు మందిరం నుండి కానీ, దేవుడు దైవజనుల నుండి పక్కకు జరగడం కానీ, లేక సంఘాల నుండి వెళ్ళిపోవడం కానీ, అది ఒక్కసారి దేవుడిని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఇలా ఎంతో దుఃఖం ఉంటుందంటే, బహు దుఃఖం ఉంటుంది, బహు బాధ కలుగుతుంది. ఏదో మన దగ్గర నుంచి పోనట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఒక సేవకుడు ఆయన యవ్వన కాలంలో ఆయన కాడు మోస్తూ ఆయన సేవను జరిగిస్తూ ఉన్నాడు. ఆయన సేవ చేస్తున్నాడు, బిడ్డలను బాగా చదివిస్తూ ఉన్నాడు. ఆయన సేవ చేస్తున్నాడు, సేవకు సహకరిస్తూ ఉన్నారు బిడ్డలు. చక్కగా ఆయన ఆ సేవలోకి అభివృద్ధిలోకి వెళ్ళిపోతున్న బిడ్డలు మంచిగా ఒక ఉన్నతమైన స్థానంలో ఆ బిడ్డలు స్థిరపడిపోయాయి. చక్కటి వారికి మంచి విలువ, చక్కటి ఏసీ గదులు చక్కగా ఉన్నవి వాళ్ళకి. ఈ దైవజనుడు యవ్వన కాలము మొత్తం వృద్ధాప్యమైపోయేంత వరకు ఆయన సువార్తను బోధిస్తూ, సంఘాలను స్థాపిస్తూ, చక్కగా సువార్తను ప్రకటిస్తూ ఆయన సేవలో కొనసాగుతూ ఉన్న ఆయన శరీరం ఆయన సహకరించగా, ఆయన శరీరానికి సహకరిస్తాం లేదు, ముసతనం అయిపోయింది. ఎలా అయినా నా వల్ల కాదులే అనుకున్నాడు. కుమారుడు వద్దకు వెళ్ళాడు. కుమారుడు వద్దకు వెళ్ళగానే కుమారుడు తండ్రి చేసిన సేవను గుర్తుపెట్టుకుని, నా తండ్రి ఎక్కువగా దేవుడి కోసమే బహు బాగా సేవ చేశాడు, అతనికి ఈ వృద్ధాప్య టైంలో రక్షిద్దాము అని చెప్పి ఒక చక్కటి గదిచ్చాడు, ఒక ఏసీ రూమ్ గదిచ్చాడు, చక్కటి ఆహారం అందిస్తూ ఉన్నాడు. ఏంటంటే కొడుకు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి అతను ఏ లోటు, తండ్రికి ఏ లోటు లేకుండా చక్కగా అన్ని సమకూరుస్తూ ఉన్నాడు. ఎప్పుడు చూసినా ఆ భాషలో ఏడుస్తూ ఉండేవారంట. ఎప్పుడు చూసినా ఏదో అయిపోతుంది, ఏడుస్తున్నప్పుడు పిల్లరా ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉండేవాడు. ఒకసారి కుమారుడు గదిలోకి వెళ్ళి, నాన్న నీకేం తక్కువ అయిందని ఏడుస్తున్నావు, నేను సరైన చూడలేదా, నేను సదుపాయం చక్కగా అందుతలేదా, ఏముందన్న ఎలా ఏడుస్తున్నావు, ఎప్పుడు చూసినా ఏడుస్తున్నావు నాన్న. ఏంటంటే ఏం లేదు నాన్న, నైట్ పూట నిద్ర పెట్టాలి కదా అంటే, అయ్యో నేనేమైనా పొరపాటు చేస్తున్నానా, ఏమైనా నన్ను చెప్పునని 1-4 పట్లు 4 రోజులు అలా కంటిన్యూగా అడుగుతూ ఉంటే తండ్రి అంటున్నాడు, అయ్యా నా కుమారుడా, ఆ సజీవుడిని యేసయ్యా, ఇదిగో ఆయన సైన్యముల నుండి ఇదిగో ఒక సైనికుడు పక్కకు జరిగిపోయాడు. ఆ సైనికుడు పక్కకు జరిగిపోతే నా యేసయ్య సేవ ఎలా జరుగుతుందనే దుఃఖం వచ్చేస్తుంది. అయ్యా దేవుడు నాకు వృద్ధాప్యం ఇచ్చేసాడు, ఆ వృద్ధాప్యంలో నేను పక్కకు జరిగిపోయి ఈ యేసయ్యను రక్షించుకుంటూ ఉన్నా. నా యేసయ్య సైన్యంలో ఒక వ్యక్తి తగ్గిపోయి బిడ్డ, కోట విస్తారంగా ఉంది, పనివారు కొద్దివై ఉన్నారన్నా. ఈ లోకము అనేక మంది రక్షణ లేని బిడ్డలు, అనేక మంది ఇంకో దేవుడు ఎరని బిడ్డలు ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నారు. కోట విస్తారంగా ఉంది బిడ్డ. పనివారు దైవజనులు బోధించేవారు కొద్దివైపోయారు. ఉన్న సైన్యముల నుండి నేను ఒక్కడిని పట్టుకొచ్చేసి బిడ్డ, ఏం తినమంటావు, ఏం నిద్రపోమంటావు, నీ ఎలా ఉండమంటావు బిడ్డ అని ఏడుస్తుంటే ఎంతిన కుమారులు పశ్చాత్తాపయ్యా, తండ్రి నీ విడిచిపెట్టిన సైన్యంలో ఒక నెమ్మదిగా నేను జాయిన్ అవుతానని అతను ఉన్నదని విడిచిపెట్టి దేవుడి సేవకు వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును కాక. నీవు ఎంతవరకు ఉన్నావు, నువ్వు దేవుడికి ఎంతవరకు దగ్గర సావాసం చేయగలుగుతున్నావు ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు చేసే పనిలో ఎంత యథార్థం ఉంది, నువ్వు నడిచే పనిలో ఎంత యథార్థం ఉంది, దేవుడి కొరకు మనం ఏమి చేయగలుగుతున్నామో, ఇదిగో రేపు కొరకు దైవజనులైన వారిని లేక సంఘంలో పనిచేసిన వారిని నువ్వు ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నావు. నా ప్రేమను తెలుసుకుంటారా, ఆయనతో ప్రేమగా ఉంది, ఆయన అద్దుకుని ఆయన విడిచిపెట్టకుండా మనకు ఉన్నప్పుడు ఆయన
ఆ సైన్యం లేక ఆయన విడిచిపెట్టిన ఈ ప్రాణాన్ని, ఆయన విడిచిపెట్టిన ఇదిగో కాచబడిన ఆ రక్తాన్ని, ఆయన విడిచిపెట్టిన ఆ ప్రాణాన్ని, ఆయన లోకము విడిచిపెట్టిన ఆ మానాన్ని నాయి అని అనుకున్నప్పుడు ఆయన దూరంగా వెళ్ళవు. ఆయన జీవగ్రంథం చదవకుండా మానవు ప్రార్థనకి ఆలస్యం రావడానికి ప్రయత్నము చేయి. ఎందుకంటే ప్రభువా 6 దినాలు మా కొరకు మేము కష్టపడ్డానికయ్యా, నువ్వు ఆరోగ్యం ఇస్తున్నాయ్యా. ఇదిగో నాయన, ఇదిగో ఉదయకాలం లేచి వెళ్తూ ఉన్నాడు, లారీ అయితే పక్కన చేరిపోయింది, కానీ అతను మరణమైతే నేను ఆటో ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు, బస్సు మీద ఎక్కుతున్నప్పుడు, మా ఆయన బండి మీద ఎక్కుతున్నప్పుడు ప్రభువా నువ్వు సజీవంగా తీసుకెళ్ళి వారు పని చేసుకోవడానికి తోడై ఉంది, మళ్ళీ క్షేమముగా ఇంటికి తీసుకొస్తున్నావయ్యా. నీ మందిరానికి వెళ్ళడానికి ఇదిగో ప్రభువా నాకు సమయం ఇస్తున్నావు, నేనే వెళ్ళలేకపోతున్నాను, క్షమించు ప్రభు అని నువ్వు ఎప్పుడైతే సమయానికి ఒక్కసారి దైవజనుడు ఇక్కడ నిలబడి 10 గంటలకు ఆరాధన వారికి ప్రకటిస్తే దేవుడే ప్రకటించినట్టు, 1 గంటకు ముగిస్తుందంటే దేవుడే ముగింపు చేసినట్టు, అంత నాదే అని నువ్వు ఆలోచిస్తే పిల్లరా, రేపు పని సింహాసనం ముందు నేను చెప్పాలా, లెక్క సమయం ఉంది. అన్ని ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి. అన్ని మన మాటలో కానీ, మన మందుల విషయంలో కానీ, దేవుడి విషయంలో కానీ ఎలా ఉండాలి ప్రియులారా? ఇదిగో ఆ సేవకుడు ఏడుస్తూ ఉన్నాడు, సర్వమును పెట్టి సేవ చేస్తున్నా ఆ సేవకుడే ఇదిగో ఏడుస్తూ ఉన్నాడు. ఇదిగో నేను పడ్డ బాధలు నా బిడ్డలో పడకూడడం లేదు, కానీ ఇదిగో దేవుడి యొక్క నుండి దూరం అయిపోయినందుకు యేసులో ఉండి కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఇలా వెంటనే దేవుడు తన కుమారుడితో మాట్లాడాడు. ఆ గాడిని డాడీ, ఆ గాడిని తెచ్చవద్దు, నేను మోస్తాను, నిన్ను కాపాడు దేవుడే నన్ను కూడా నడిపిస్తాడని ఆయన ముందుకి కొనసాగించారు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎవరి కాలంలో ఉన్న బిడ్డల కొరకు మాట్లాడాలని ఆశ. నా ప్రియమైన దేవుని బిడ్డలా, ఎవరి బిడ్డలా ఉన్నారు? ఏదో తల్లిదండ్రులు లోబడి ఉన్నారా? తల్లి మాట జమతలు ఉన్నారా? ఆయన పని కొరకు, దేవుడి పని కొరకు ఆయన ఎవరి కాలంలో ఏ విధంగా అయితే ఆయన సువార్తను బోధిస్తూ వచ్చాడో నువ్వు అలా బోధించగలుగుతూ ఉన్నావా? ఆలోచన చేసుకో బిడ్డరా. దేవుడు కొరకు ఎవరు బిడ్డయ్యేవారు? నీ తల్లిదండ్రుల మాటలు వింటున్నారా? నీ తల్లిదండ్రుల మాటలు జమ దాటకుండా అలా లోబడి ఉంటున్నావా? నీవు ఉండగలిగితే నీవు గొప్ప వరమిచ్చాడు దేవుడు. దేవుడు పదార్థంలో ఒక రాజ్యానికి ఇచ్చాడు. ఇదిగో తల్లిదండ్రుల్ని నువ్వేం చేయాలి? అప్పుడు ఏం పెరుగుతుంది? నీ ఆయుష్కాలం పెరుగుతుంది. నువ్వు తల్లిదండ్రులు ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో, సన్మానిస్తావో, గౌరవిస్తావో నీకు తెలియకుండా నీ ఆయుష్కాలము దేవుడికి స్తోత్రము కలుగును కాక. ఎవరు పెట్టలేని వాళ్ళారా? నీ తల్లిదండ్రులకు విధేయత ఉంటున్నావా లేదా? నీ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నావా లేదా? వారి మాటలకు నువ్వు జమదాటకుండా దేవుడు పని కొరకు ఇదిగో నా తల్లిదండ్రులు నేను ప్రేమిస్తే వారి మాటలకు నేను లోపడితే ఇదిగో నాకు తెలియకుండా నా దేవుడు నాకు ఆయుష్కాలం ఇస్తున్నాడు కదా, ఎప్పుడైనా నువ్వు ఆయాసపడగలిగావా? ప్రియమంది బిడ్డరా, గమనించిన కాలము చాలా చెడ్డది కనుక బహు జాగ్రత్తగా ఉన్నమని ప్రభు చెబుతూ ఉన్నాడు. తల్లిదండ్రులైన వాళ్ళారా, నీ బిడ్డలు ఎలా ప్రేమిస్తున్నావు? నీ బిడ్డలు ఆకులకు వస్తే పెట్టేసుకో. చాలా మంది తల్లిదండ్రులు అండి గమనిస్తూ ఉన్నాను, చాలా మంది ఇంటికి వెళ్తాను, ప్రదర్శన ఇంటికి వెళ్తాను, ఇంట్లో సంపద చూస్తూ ఉంటారు. చక్కగా పిల్లలు స్కూల్కి వచ్చినప్పుడు చక్కగా అందరు ఎంతమంది కలిపి భోజనం చేస్తారో మీకే తెలియాలి. నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు సాయంకాలము ఎంతమంది కూర్చుని తింటున్నారో అది మీకే చేస్తున్నా. ఇది చాలా మంది బిడ్డలు ఏదో తల్లిదండ్రులు ఏంటంటే, నాన్న ఆడ అన్నం ముందు కూర ఉంది పెట్టి తినే, ఆ ఫ్రిడ్జ్లోని ఏముంది, కూల్ డ్రింక్ ఉంది, రకరకాల ఫ్రూట్స్ తినేసి. మరి నువ్వు ప్రేమించుకుంటే ఎక్కడ ప్రేమించవచ్చు చెప్పండి సార్. బిడ్డ నువ్వు స్కూల్ డ్రెస్ విడిచిపెట్టరా అని ఆ పెద్ద వచ్చి లోపు నువ్వు ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఏదో తినమంటున్నావు, అది నీ చేతితో కట్ చేసి పెట్టు. చక్కగా పిల్లలు
ప్రేమిస్తారు. నీవు చేతులారా నీ బిడ్డలను దూరం చేసుకుంటూ ఉన్నావు. నీ బిడ్డలను నువ్వు దూరపరుచుకుంటూ ఉన్నావు. భర్త ఇంటికి వస్తాడండి డ్యూటీ నుంచి ఇంటి రాగానే డోర్ కొడుతూ ఉంటాడు. ఆ స్వరం అయితే మనకి గుర్తే. ఒక డోర్ పెట్టుకున్నా ఆ కొట్టగానే ఎవరు నేనే పేరు కూడా చెప్పండి. నేనే అనగానే మీరు డోర్ తీస్తారు. డోర్ తీసిన వాళ్ళు గౌరవ కిచెన్లోకి వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చిస్తారా అంటే గౌరవ టీవీ ముందు సీరియల్ ముందు కూర్చుంటారు. అబ్బాయి వెళ్ళి కాలు పట్టుకోవాలా, అబ్బాయి వెళ్ళి పెట్టి మొబైల్ చదువుకోవాలి. అప్పుడు నీ పక్కన కూర్చోని ఖాళీ ఉంటుంది, వచ్చి కూర్చోవాలి. ఏమే అడిగో బ్రేక్ ఇచ్చేసాడు ఇది వెళ్ళిపోయిన తర్వాత నీకు అన్నం పెడతాను లేదా అది వెళ్ళిపోద్ది. ఏమే ఒక గంట అరగంటకు సీరియల్ వెళ్ళిపోతాం. మరి భర్త నుంచి ప్రేమలో పొందగలం ఆలోచించి ఈ సీరియల్ నీ జీవితకాలం అంతా వస్తానంటుంది ఏదో టెన్షన్తో. భర్త ఇంటికి రాగానే పిల్లరా ఇదిగో కౌకమ్మ నీరు తెచ్చి ఎవండి గ్లాస్ నీరు తాగండి, కాళ్ళు కడుపురండి, కూర్చోండి అని నీటిలో ఉన్నది ఏదో కోసం బిస్కెట్లో ఛాయ పెట్టి ఆయనకి ఇచ్చి చూడండి సార్ ఇలా చూడండి ఎంత ప్రేమ ఉంటుంది. సమయం ఇంటికి వెళ్ళిపోతుంది. సమయం నా ఇంటికి వెళ్ళిపోవాలా, నా భార్య దగ్గరికి వెళ్ళిపోవాలా, ఇంట్లో పిల్లలు సంతోషంగా ఉండాలనిపిస్తారు. అప్పుడు లేదా మీరు చూడరు కనుకనే స్నేహితులతో ఇంటికి వెళ్ళిన సీరియల్ కూర్చుంటారు. ముందెళ్ళి ఆ సీరియల్లో కూర్చుని ఇంటికి వెళ్ళి రాకుండా నేను కూర్చొని బయట తిని వస్తాడు. మీరు ప్రేమ కొంత తగ్గుతూ ఉంటుంది. నీ బిడ్డలు కూడా ఆ విధంగానే మీకు దూరం అయిపోతూ ఉంటారు. నీకు మర్యాద ఎవరండి? తర్వాత మీరు పుట్టి పెద్ద అయిన తర్వాత మీరు అన్నప్పుడు ఏంటండి నా మాట ఉండదండి, మా భార్య అండి నా మాట ఉండదండి. ఎందుకు నా చెప్పు, నువ్వే చేతులు చేసుకున్నాక నువ్వే కదా నీ భార్యను చేతులు నీ భర్తను చేతులు చేసుకున్నావు. నీ భర్తను భార్యను చేతులు చేసుకుని నువ్వే కదా. ఒక్కసారి యేసయ్యను ఆయన ప్రేమను ఉపయోగపెట్టుకుని చూడండి. మీ బిడ్డగా ఆ ప్రేమలో ఉంటుందో ఆ కుటుంబంలో ఉంటే దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు, దీవిస్తూ ఉంటాడు. ఎవరి కాలంలో ఉన్న బిడ్డలారా మీ తల్లిదండ్రులు ఏం చేయాలి? మీరు లోబడి ఉండాలి. ఆ మాటలు మీరు ప్రపంచం మన చేతిలో ఉంది, జాగ్రత్త. కాలం మన చేతిలో ఉంది, నువ్వు చెడిపోవడానికి. కాబట్టి పిల్లలు బిడ్డలారా ఎవరి బిడ్డ అయిన వాళ్ళు కదా నువ్వు జాగ్రత్తగా వినండి. ఇది చాలా భయంకరమైన కాలంలో ఉన్నాం కనుక ప్రభువు చెప్పిన మాటలను ఆ జీవగ్రంథంలో ఉన్న మాటలను ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ ఉంటే పిల్లరా ఇదిగో తల్లిదండ్రులు దగ్గరకు ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు చెప్పిన మాటలు నీవు జమదకుండా నువ్వు దేవుడి మందిరానికి వస్తూ ఈ లోకంలో ఏదైతే ఆశిస్తున్నా తల్లిదండ్రులు ఇదో దేవుడు నీకు అది ఇస్తాడు. ఎప్పుడైతే దైవజనమైన మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటామో ఆ ప్రార్థన మీ కుటుంబాల్లో ఫలిస్తూ ఉంటుంది. అయ్యగారు మా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు, అమ్మ ఒంట్లో పడుతుంది అయ్యగారు, అలాగా సరే చేస్తామమ్మా. మరి నువ్వేం చేస్తావా? మేము ఉపవాసం ప్రార్థన చేస్తాం. మరి నువ్వేం చేస్తావు? డ్యూటీకి వెళ్తాను అయ్యగారు. డ్యూటీకి వెళ్తారంట దైవజనులను కడుపు ఉపవాసం చేయాలంట. మరి ఎవరు చేయాలా? సరే మంచిది. దైవజనం మేమందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా పని ఏంటి? సంఘం వెళ్ళే వరకు ప్రార్థన చేయడం మంచిదే. మేమందరం ప్రార్థన చేస్తూ ఉంటాము. మీ సంఘంగా డ్యూటీకి వెళ్తూ ఉంటారు, మంచిది. కానీ సాయంకాలం వచ్చేలా ప్రార్థన చేసుకుంటారా? మీరు సాయంత్రం వచ్చిన కుటుంబ ప్రార్థన చేసుకుంటే లేక ఏ సమస్య అయితే వచ్చిందో నీ శరీర బలం వచ్చిన తర్వాత శక్తి వచ్చిన తర్వాత నువ్వు డ్యూటీకి వెళ్తున్నావు, నీ వెనకాల ప్రార్థన నడుస్తూ ఉన్నాయి. నువ్వు డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత కనీసం ప్రభువా నాకు ఈ శక్తిని ఇచ్చావు, నీ కొందరాలు ప్రభు అని నువ్వు చెప్పగలుగుతున్నావా? ఆలోచన చేయండి పిల్లరా. దైవజనులైన వారు సంఘమిత్రులైన వారు ప్రార్థన చేసి పెట్టినందరూ వేరే వాళ్ళ ఒక ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు, వాళ్ళకి ఇవ్వాల్సిన దేవుళ్ళన్నీ ఇస్తాడు. ఇక్కడ చిన్న మిస్టేక్ ఉందండి. ఇలా అడగడము ఆయన ఇవ్వడము, ఇలా అడగగానే ఈ ప్రార్థన దూపం వెళ్ళగానే ఆయన దీవెన మన ఇంటి మీద వచ్చేస్తుంది. కానీ మన ఒడిలోకి మన ఇంట్లోకి రాదు. కారణం ఏంటంటే మన మోకాలు ఎవరైతే ప్రార్థన అడిగారో వారి మోకాలు వంగడం లేదు. కాబట్టి రేపు ఇవన్నీ తెలియాలంటే
మనమందరం ఏదో ఒక రోజు నిద్రించాలి. ఎక్కడుంటా పరలోకంలో సింహాసనం ఎదురుంటే ఆయన చూపిస్తాడు. అవన్నీ నిశీపిస్తాడు. అయ్యా నేను ఎక్కడ దీవించావయ్యా అంటే, ప్రభా నేను ఎక్కడ దీవించావు ప్రభా అంటే, ఇదిగో నేను దైవజనులు నా దైవంలో ప్రార్థన చేసినా సరే నేను నువ్వు దీవించలేదంటే, ఇదిగో నా సంఘ బిడ్డలు, నా విశ్వాసులు, ఇదిగో నా బిడ్డలైన వారు నా సేవకులు ప్రార్థన చేస్తే ఇదిగో నీకు దీవెన ఇచ్చాను. కానీ నీకు పొందొచ్చుతున్నావు కాబట్టి నీ ప్రయాణం ఎటు ఎడం పక్కకి, ఇటు నీ ప్రయాణం ఎడం పక్క. పిల్లలందరూ బిడ్డరా జాగ్రత్త. కాలము బట్టి మనము బహు జాగ్రత్తగా ఉండాలి. బిడ్డల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో సాతాను తెచ్చి మన ఇంట్లో కూర్చున్నాడు. సాతాను మన ఇంట్లో కూర్చున్నాడు. చాలా మంది కలవాడండి. ఎలా ఇంటికి వెళ్ళగానే నీరు తాగడు, ఏం చేయడు, టీవీ ఆన్ చేస్తాడు. ఆ టీవీ ఆన్ చేసిన తర్వాతనే వాడు నీరు తాగినా ఏదైనా ముందు టీవీ అలా అంటే సాతానుగాడు మన ఇంటిలోనే ఉన్నాడు. ఉదాహరణగా మనందరం దేవుడి వాక్యం వింటున్నాం కదా, ఇంటికానే మొదలు చేసింది కూడా జాగ్రత్త. ఇంటిగానే ప్రభు నాతో మాట్లాడే ప్రభు అని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకున్న తర్వాత కుటుంబంతో కలిసి ఫోన్ చేసిన తర్వాత దేవుడి వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఈ మాటలు దేవుడు మనందరూ దీవించును గాక. ప్రేమగల స్వరూపంలోకి తండ్రి మీ బంగారు పాదములకు వందనాలు చూసుకుంటున్నాను ఆయన. కాలము మహాభయంకరమైన ఇదిగో కాలం బట్టి నా సంఘ బిడ్డలను మమ్మలను ఈ వైద్యంలో ఇచ్చిన బిడ్డలను నా ప్రభుత్వం ఇదిగో యూట్యూబ్ లో ఇచ్చిన బిడ్డలు ఆయన ప్రతి ఒక్కరిని అతను దీవించి ఆశీర్వదించుకున్నాను. దుఃఖంలో ఉన్న బిడ్డలను అతండి ఓదార్పును నా ప్రభుత్వం వారికి సమాధానమును ఐశ్వర్యం దయచేది. ఆయన ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు నాయన ఎన్ని ఎదిగిన వారు కనుక వారందరి చేతులు కప్పచెబుతూ మా కొరకు రాని ఉన్న ఏసైనా అడుగు పెట్టుకుంటున్నాను పక్కన తండ్రి.